హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఏంటంటే ఎవరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్స్ని వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, కనీసం ఒక 3 నెలల బట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో, మంచి వీడియో పెట్టలేని తాపత్రయంతో ప్రతి వీడియో కూడా పెడుతూనే ఉన్నాను. నేను ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎటువంటి వీడియోస్ పెట్టినా సరే, ఏ వీడియోకి కూడా వ్యూస్ వచ్చేసి 100 మించట్లేదు, 100-200 మించట్లేదు. ఇంకా వాటి లైక్స్ అయితే కనీసం 2-3 కూడా లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎప్పుడైతే నాకు ఇలా బాధ అనిపించిందో అటువంటి సమయంలో ఏంటంటే ఆ పని ఉగ్గేసి నేను వేరే పని చూసుకుంటూ ఉండేవాడిని. అయితే మా ఇంటికాడ మా అమ్మ ఏం చేసేదంటే, నేను ఓడిపోతున్నాను, నేను బాధపడుతున్నాను అని చెప్పేసి ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉండేది. ఈ రోజైతే నిజంగా నాకు మా అమ్మ గుర్తొచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే తనకు గనక యూట్యూబ్ గురించి ఏమైనా ఐడియా ఉండుంటే, యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఉండుంటే, నేను ఎంతగా ఫెయిల్ అవుతున్నందుకు తను ఖచ్చితంగా ఏంటంటే తన స్థాయికి మించి నాకు హెల్ప్ చేసి ఏదో ఒకలాగా యూట్యూబ్లో నేను కూడా ఒక యూట్యూబర్ అయ్యేలా తను కూడా ప్రయత్నం చేసేది. కానీ తనకి యూట్యూబ్ గురించి ఏమీ తెలియకపోవడం వల్ల ఏంటంటే తను నాకు ఏమీ హెల్ప్ చేయలేని పరిస్థితి. అయితే తను హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ తన ప్రేమ అనేది నాకు హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకనే మా అమ్మని నేను ఎంత ప్రేమిస్తున్నాను అనేది ఒక సాంగ్ రూపంలో మీకు పాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ సాంగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది ఏంటంటే నాకు నా పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని మరింతగా పెంచుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, మర్చిపోకండి. సాంగ్ అయితే పాడేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు దీని గురించి కామెంట్ చేయొచ్చు, ఎందుకంటే వీడియో కూడా సాంగ్ పాడేస్తారంటని చెప్పేసి. అయితే ఈ సాంగ్ ఏంటంటే ఎవరన్నా ఒక మంచి వాళ్ళతో పాడిస్తే డెఫినెట్గా మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మా అమ్మ కోసం నేను రాసుకున్న సాంగ్ని ఎవడో పాడి అది హిట్ అయినా నాకు ఆ హిట్ అవసరం లేదు. నేను ఎట్లా ఉన్నానో అట్లానే పాడతాను, నేను ఎలా పాడాలనుకున్నా అలానే పాడతాను. బాగుంటే బాగుంటుంది, బాగోపోతే పోతుంది. జస్ట్ నాకేంటంటే నాకు మా అమ్మ పైన ఉన్నటువంటి ప్రేమని ఈ రకంగా తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. కడుపుపైన తంతూ ఉన్న కన్నీళ్ళే ఎగిసొస్తున్నా, కడుపుపైన తంతూ ఉన్న కన్నీళ్ళే ఎగిసొస్తున్నా, నీ ప్రాణం నిలవాలంటదిరా. ఓ ముద్దే నువ్వు తినకున్నా, ఏ చిన్న పోరెడుతున్నా, ఓ ముద్దే నువ్వు తినకున్నా, ఏ చిన్న పోరెడుతున్నా, తన రక్తం పాలగ పడతదిరా. తీర్చగలమా ఆ నొప్పుల రుణం, ఇవ్వగలమా ఆ పాలకు ధనం, అయినా వెలకడుతున్నాం మనం. ఈ భూమిపై మన తొలి నేస్తం, మనమే ఆమెకు సమస్తం. అయినా వదిలేస్తున్నాం, పైగా నిందిస్తున్నాం. ఆకలితో పస్తులు ఉన్నా తన పుస్తులు అమ్మేసైనా, ఆకలితో పస్తులు ఉన్నా తన పుస్తులు అమ్మేసైనా, నువ్వు చదువుకోవాలంటదిరా. ఏ గాయం నీకు తగిలినా, ఓ చిన్న జలుబు చేసినా, ఏ గాయం నీకు తగిలినా, ఓ చిన్న జలుబు చేసినా, తన గుండె నీరైపోతదిరా. తీర్చగలమా ఆ పుస్తుల రుణం, ఇవ్వగలమా ఆ ప్రేమకు ధనం, అయినా వెలకడుతున్నాం మనం. ఈ భూమిపై మన తొలి నేస్తం, మనమే ఆమెకు సమస్తం. అయినా వదిలేస్తున్నాం, పైగా నిందిస్తున్నాం. అయినా వదిలేస్తున్నాం, పైగా నిందిస్తున్నాం. ఎండలో తను మండుతూ ఉన్నా, వయసు మళ్ళీ వడదెబ్బలు తిన్నా, ఎండలో తను మండుతూ ఉన్నా, వయసు మళ్ళీ వడదెబ్బలు తిన్నా, తన కష్టం మానదు చూడరా. కోపంతో మాటలు అన్నా, ద్వేషంతో దూరంగున్నా, కోపంతో మాటలు అన్నా, ద్వేషంతో దూరంగున్నా, నిన్ను విడిచి ఉండలేదురా. తీర్చగలమా ఈ జన్మకి రుణం, ఇవ్వగలమా కన్నందుకు ధనం, అయినా వెలకడుతున్నాం మనం. ఈ భూమిపై మన తొలి నేస్తం, మనమే ఆమెకు సమస్తం. అయినా వదిలేస్తున్నాం, పైగా నిందిస్తున్నాం. అయినా వదిలేస్తున్నాం, పైగా నిందిస్తున్నాం. ఫ్రెండ్స్, ఏంటంటే ఇది నాలో ఉన్న బాధ ఏంటంటే, నేను కూడా చాలాసార్లు మా అమ్మ వాళ్ళపైన ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించట్లేదని చెప్పేసి, మనకేమి ఆస్తిపాస్తులు ఇవ్వట్లేదని చెప్పేసి కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. నిజమేంటంటే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉండి మనం చదువుకుని కూడా
ఇన్ని అవకాశాలు ఉండి కూడా మనమే ఈరోజు మన పిల్లల్ని పెంచుకోవడానికి చాలా బాధలు పడుతున్నాం ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఆ రోజుల్లోనే ఏమి అవకాశాలు లేని రోజుల్లోనే, నాగరికత అంతగా తెలియని రోజుల్లోనే కూలి పనికి వెళ్తూ కష్టపడుతూ మనల్ని ఇంతటి వాళ్ళని చేశారు ఫ్రెండ్స్. మనం ఏంటంటే వాళ్ళకి లక్షలు లక్షలు పెట్టి వాళ్ళకి బంగారం నగలు కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టినా వాళ్ళకి చాలు. మనం అన్నం పెట్టినా అన్నం పెట్టకపోయినా ఒక మాట వాళ్ళని అనుకుంటూ ఉంటే, వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటే అదే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.